నేను శ్రీవాణి. వైద్యుడి శ్రమ. వైద్యంలో అపర ధన్వంతరి లాంటి వాడని పేరు మోసిన నారాయణాచారికి ఒకనాటి అర్ధరాత్రి వేళ కోసు దూరంలో ఉన్న కమలాపురం జమీందారు నుంచి కబురు వచ్చింది. ఆయన తండ్రి గారికి బాగా జబ్బు చేసింది, వెంటనే బయలుదేరి రావాలి. ఈ కబురు తెచ్చిన జమీందారు నౌకరుతో, నారాయణాచారి, అర్ధరాత్రి, చలి, పొగమంచు, అయినా తప్పదు, పద, బండెక్కడా అన్నాడు. అయ్యవారు ఆదుర్దాలో ఉండి ఆ మాట మరిచారు, మనం నడిచిపోవాల్సిందే అన్నాడు జమీందారు నౌకరు. నారాయణాచారి అప్పటికప్పుడు ఒక ఒంటెద్దు బండి కట్టించుకుని కమలాపురం బయలుదేరాడు. దారిలో బండి చక్రం విరిగింది. అంత చీకటిలో, చలిలో ఆయన నానా శ్రమపడి కాలినడకన జమీందారిల్లు చేరాడు. తీరా చూస్తే జమీందారు తండ్రికి ప్రమాదం ఏమీ లేదు, కొంత స్వస్థతగానే ఉన్నాడు. నారాయణాచారి జమీందారుతో, వెంటనే మీ బంధువులందరినీ క్షణాల మీద పిలిపించండి అన్నాడు. ఎంతో ప్రమాదం అయితే తప్ప నారాయణాచారి అలా చెప్పడని జమీందారు బళ్ళు, మేనాలు, పల్లకీలు పంపి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న తన బంధువులందరినీ పిలిపించాడు. నారాయణాచారి జమీందారుకు ఒక మందు పొట్లం ఇచ్చి వాకిట్లో ఉన్న ఒక పల్లకి ఎక్కి కూర్చున్నాడు. తన తండ్రికి అంత ప్రమాదంగా ఉంటే వైద్యుడు ఎందుకు బయలుదేరిపోతున్నాడో అర్థం కాక జమీందారు నారాయణాచారిని, మా నాన్నగారికి ఏం ప్రమాదం లేదా అని అడిగాడు. అలాంటిదేమైనా ఉంటే నేనెందుకు వెళతాను? ఈ అర్ధరాత్రి వేళ నేనిక్కడికి రావటానికి ఎంత శ్రమ పడ్డానో తెలిసేందుకు నీ బంధుమిత్రులందరినీ పిలిపించాను అన్నాడు నారాయణాచారి.